హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఎప్పుడు చికెన్ మటనేనా అప్పుడప్పుడు గోంగూర పచ్చడి కూడా ట్రై చేయాలా. ఏమో గోంగూర ఇదైతే కొత్తిమీర, ఇప్పుడు కొత్తిమీర సీజన్ కూడా ఎక్కువనే వేసేసిన, ఎక్కువ పచ్చగా సూపర్ ఉంది. ఇదైతే దీని రెసిపీ చూసేసామా. మనకి సరిపోయినంత ఆయిల్ వేసుకోవాలా. మనం పచ్చడి ఎంత వేస్తాం దాన్ని బట్టి ఫాస్ట్గా పెట్టేసామంట. ఎప్పుడు చికెన్ మటన్ ఏంటి అప్పుడప్పుడు ఇట్లాంటివి కూడా ట్రై చేయాలా, సూపర్ ఉంటుంది. గోంగూర వేసేద్దాం. ఇప్పుడు అల్లం నీగడ్డ ఎక్కువనే వేసుకోవాలా, కొద్దిగా టేస్ట్ బాగుంటుంది. అయితే ఫస్ట్ అయితే వేసుకుంటాము. ఎన్ని మసాలా వేస్తే ఏంది, ఒక్కటి వేసిన టేస్టే వేరే ఉంటుంది, క్వాలిటీది. కారం కారంగా పుల్లగా టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది పచ్చడి, గోంగూర పచ్చడి. పండుగ కదా, చికెన్ మటన్ తిని అంత యాస్ట్ వచ్చేసింది. ఇప్పుడైతే గోంగూర పచ్చడి ట్రై చేద్దామని. కారము, గోంగూర పచ్చడి అయితే రెడీ అవుతుంది. ఇక్కడ ఇదైతే మిక్సీ పట్టేస్తే అయిపోతుంది. కర్రీ అవి ఏం చేయాలన్నట్లు ఈరోజు ఈజీగా గోంగూర చట్నీ చేద్దామని డిసైడ్ అయినా. గోంగూర చట్నీ మిక్సీ పట్టేస్తే అయిపోయింది, వేడి వేడిగా గోంగూర పచ్చడి. వేడివేడిగా గోంగూర పచ్చడి రెడీ. వేడివేడిగా గోంగూర పచ్చడి రెడీ. కొత్తిమీర, టమాటా, గోంగూర ఈజీగా తొందరగా అయిపోతుంది. ఫ్రై చేసుకోవాలా, మిక్సీ పట్టేసేయాలా, టేస్ట్ ఉంటుంది, ఈజీగా అయిపోతుంది తొందరగా. వేడివేడి అన్నంతో తింటే సూపర్ ఉంటుంది టేస్ట్ అయితే.